పొద్దున్న లేయంగానే నా వైఫ్ చెప్పింది ఇండియన్ ఎంబసీలో పని ఉందని. ఇంకా ఆగతానని నా తుర్రుమని రెడీ అయిపోయి ముందర నిలబడిపోయా. మన భారతీయ సంస్కృతికి మొత్తం ప్రతిబింబం లాగా కనిపిస్తుంది మన ఇండియన్ ఎంబసీ ఇక్కడ జర్మనీ బెర్లిన్లో. అత్యద్భుతంగా ఉంటుంది. మీరే చూడండి, ఆడ ధైర్యానికి పవర్కి మన మనోధైర్యానికి చిహ్నమైన అశోకుని 4 సింహాలు 7 జెండాకి సెల్యూట్ కొట్టేసి లోపలికి వెళ్ళిపోయి మన వస్తువులు, మన కల్చరు, మన సంస్కృతి అంత ప్రతిబింబంలాగా కనిపించే మన ఇండియన్ ఎంబసీలో అట్టా వెళ్ళిపోయాం. చూడండి మన సామాన్లన్నీ ఎంత ప్రత్యేకం. దేవాలయాలకి సంబంధించినట్టు తలుపులు మనకే ఆ ప్రత్యేకత దొరికేది. అట్టా ఉల్ల ఎడ మేక్ ఇన్ ఇండియా, మొత్తం మేక్ ఇన్ ఇండియా. ఎన్ని రకాలుగా మేక్ ఇన్ ఇండియాని మనం ఎంత డెవలప్ ముందుకు తీసుకెళ్ళామో చూడండి. పాజ్ చేసుకొని మరీ చదువుకోండి, సూపర్గా ఉంటుంది. చూడంగానే విదేశీయులు వచ్చినా ఎవరు వచ్చినా మేక్ ఇన్ ఇండియా అనగానే ఒకసారి చదవాల్సిందే అట్టా సింహాలన్నీ చూసుకొని. అది మన ఇండియన్ ఎంబసీలో ప్రత్యేకత. ఏడే ఆగిపోగాకండి, ఇంకా ముందు వీడియో చాలా ఉంది. అట్టా లోపలికి వెళ్ళేసి మన ఇండియన్ ఎంబసీలో కొద్దిగా ఫోటోలు గీటోలు అన్నీ తీసుకొని హాయిగా మళ్ళీ వెళ్ళేది ఉండదు కదా అప్పుడప్పుడే. ఎప్పుడు రిపబ్లిక్ డేకి వెళ్తాం అనుకో, ఆ పక్కనున్న యూరోపియన్ ఫ్లాగు, జర్మన్ ఫ్లాగు అన్నీ చూడండి. బయటంతా ఎంబసీలే, ఏడంతా రోడ్డు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పార్కులు గీర్కులు అంతా ఎదురుగా అద్భుతంగా ఉంటుంది. సరే కొద్దిసేపు బస్ కోసం ఆగదామంటే బస్సులే గిస్సులే నడుచుకుందా వెళ్దామని చెప్పేసి నా వైఫ్కి. ఎందుకంటే వాతావరణం బాగుంది. మన ఇండియన్ ఎంబసీని చూసిన తర్వాత ఆహా రెట్టింపు ఉత్సాహం వచ్చేసింది. విడిగా ఇండియాకి వెళ్ళినంత ఫీలింగ్ వచ్చేసిన. మన ఎర్రకోటను చూడంగానే చూడు ఎంత బ్రహ్మాండంగా ఉందో, ముద్దొచ్చేస్తూ ఉంది మన ఇండియన్ ఎంబసీ. అంత బాగుంటుంది. ఏ దేశంలో అయినా కానీ సూపర్గా ఉంటుంది. ఇకనే ఉందా అమ్మాయిని నేను నడుచుకుంటా అట్టా సిటీ సెంటర్కి వచ్చేసాము. సిటీ సెంటర్లో ఇదే పోస్ట్ దామర్ ప్లాట్స్ అంటారులే, ఆడ కూర్చున్నా కానీ రోజంతా తెలియదు. బ్రహ్మాండంగా ఉంటుంది. మనుషులు తిరగతానే ఉంటారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు, బ్రహ్మాండమైన షాపింగ్ మాల్లు అన్నీ ఉంటాయి. ఫారినర్స్ గీరినర్స్ విడిగా తిరుగుతూ ఉంటారు టూరిస్టిక్ అట్రాక్షన్స్లో. ఇది కూడా ఒకటి మా ఊర్లో. ఏడు చూసారా బెర్లిన్ వాల్, దీని గురించి ఒక చరిత్ర ఉంది. అదొక రోజు చెప్తాలే నేను పెద్ద వీడియో చేసి. పక్కనే సర్వనా భవన్ ఉంది. ఇంకా అంత దూరం నడిచిన తర్వాత సర్వనా భవన్ కనిపిస్తే ఆకలి ఇదా కడుపులో ఎలుకలు పరిగిస్తాయి. అట్టనే దానికి ప్రపంచం అంతా ఉండే ఈ సర్వనా భవన్లోకి సుబ్బన్ దూరే. అట్టనే మా బెర్లిన్లో కూడా ఉంది. దానికి చూడు ఎంతమంది ఇండియన్స్ ఉన్నారు. ఇండియన్స్తో పాటు యూరోపియన్స్ కూడా భలే వచ్చి తింటారు. మన ఇండియన్ ఫుడ్ స్పెషాలిటీ అయిపోయినా. మంచి టేబుల్ తీసుకున్నాము. టేబుల్ మీద మెన్యూ పెట్టారు. పైన డెన్మార్క్ బియరు కాల్స్బర్గు దాన్ని పెట్టున్నారు. ఏందబ్బా సర్వనా భవన్ పైన ఈ అడ్వర్టైజ్మెంట్ అని చూసాను. సరే బీర్లు కూడా అమ్ముతారు కానీ మనం తీసుకోవాలి, మనం తాగం కదా అంత ఈజీగా. అందులో ఫ్యామిలీతో నోరు మూసుకొని ఉంటాం. ఇంకా మెన్యూతో మనకేం సంబంధం. ఆ ఇండియన్ రెస్టారెంట్ లోపల ఫస్ట్ ఫిల్టర్ కాఫీ తాగాల్సిందే. మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ ఆర్డర్ చేసేసా. సూపర్గా ఉంది. నా వైఫ్ అయితే చల్లగా నీళ్ళు ఆర్డర్ చేసుకుంది. ఎండకి బెట్ట తగిలిందంట కొద్దిగా దూరం నడవంగానే. సరే నువ్వు నీళ్ళు తాగు, నేనైతే లక్షణంగా ఫిల్టర్ కాఫీ తాగుతా అంటా ఉండే. ఆమె ఏమవుతుంది నీళ్ళు చూసా, ఈ గ్లాస్ బాటిల్లో నీళ్ళు 3.5 యూరో. అబ్బా అదే తక్కువేం కాదు. ఆ బాటిల్ 3.5 యూరో అంటే దగ్గర 400 రూపాయలు అనుకోండి. ఇక్కడ చూడండి మనకి ఫిల్టర్ కాఫీ తాగే విధానం సూపర్గా. వేడిగా ఫిల్టర్ కాఫీని అట్టా చిలకొట్టుకుంటే చల్లగా అవుతాయి. అబ్బా చిన్న కప్పులే ఇస్తారు. ఫిల్టర్ కాఫీ రుచి ఉంటుంది. మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ సర్వనా భవన్లో మటుకు సూపర్గా ఉంటుంది. అట్టా ఉఫ్ అని ఊదుకొని తాగితే అబ్బా మతి పోద్ది అనుకో. మీకు ఎంతమందికి ఫిల్టర్ కాఫీ ఇష్టమో చెప్పండి. ఇటాలియన్ ఎక్స్ప్రెసో కాఫీ కూడా పనికిరాదు మన ఇండియన్ ఫిల్టర్ కాఫీ ముందు. సూపర్ అంటే సూపరు. అది తాగిన తర్వాత ప్రాణం లేచి డ్యాన్స్ ఆడుతుంది. నేను ఇంతకుముందు చెన్నైలో ఉండేవాడిని. ఆ రుచులు మళ్ళీ కనిపించేసినాయి. సరే ఇంక టేబుల్ మీద కూర్చోన్న నా వైఫ్ ఏమో నీళ్లు మొత్తం ఖాళీ చేసేస్తూ ఉంది. ఎండకి తట్టుకోలేక నీళ్ళ మీద నీళ్ళు అంట కొద్దిగా తాగుతూ ఉంది. వాటర్ బాటిల్ రేట్ ఎక్కువ. ఇంకోటి చెప్తే ఇంకో 400 రూపాయలు. దాంతోనే అడ్జస్ట్ అవుతూ ఉంది. సరే మనం ఇంకోటి కూడా ఆర్డర్ చేస్తాంలే కానీ తప్పేం లేదా. ఎండకి నీళ్ళు తాగాల్సిందే, అది వెరీ ఇంపార్టెంట్. ఈ లోపల నా ఫిల్టర్ కాఫీ అయితే కంప్లీట్ స్వాహ. ఈ లోపల గోబీ మంచూరియా చెప్తే క్యాలీఫ్లవర్ కర్రీ అంట. క్యాలీఫ్లవర్ కర్రీ అని గోబీ మంచూరియా ఏడా క్యాలీఫ్లవర్ కర్రీ ఏడా అది ఇచ్చేరోళ్ళు. ఆమెకు అర్థమైందో లేదో ఆర్డర్ తీసుకున్నాముకి. సరే చూడండి ఎంత నిగనిగలాడుతుందో కాలీఫ్లవరు. చూసేదానికి బ్రహ్మాండంగా ఉంది. తీరా గుచ్చుకొని చూస్తే దాన్ని అది ఉడికిందో లేదో తెలియటంలే. బొడవ గోబీ మంచూరియా లాగా తినలేమని అర్థమైపోయింది.
ట్రై చేసి చూడనింది నా వైఫ్. సరే బాగా రుచులు మరిగినోడిని ఇది కూడా చూద్దాం అనేసే కాలీఫ్లవర్ ఫ్రై కాదు అది కర్రీ. గోబీ మంచూరియా అయితే నాన్న లాగిచ్చేస్తుండేవాడిని నేను. కాకపోతే కాలీఫ్లవర్ కర్రీ ఆలోచిస్తున్నా తిందామో వద్దా అని. ఎబ్బే చూడంగానే వాంతి వస్తుంది. బాగలేదు, అది నిజంగానే బాగలేదు. రేటింగ్ తక్కువ ఇస్తాను అబ్బా శరవణ భవన్ మన ఇండియాదైనా నిజమే. కర్రీగా బాగలేదు, కానీ రైస్లో వేసుకొని తింటే ఎట్టుంటుందో అనేసి నా వైఫ్ చెప్తా ఉంది. కర్రీ కదా రైస్లో వేసుకొని తింటే బాగుంటుంది, తింటావా అని. ఇంకా నేను సమస్య లే అనేసా. ఆమెమో మొత్తం కలుపుకొని దీన్ని గోబీ మంచూరియన్ అంటారా నాయన? ఏం చేస్తారు దీన్ని? కాలీఫ్లవర్ కర్రీ చేస్తారు. కర్రీ కాదు, అది చేయడం కూడా బాగా. అది కథ. మొత్తానికైతే నా వైఫ్ బాగలేదంటా ఉంది. సరే ఆ కాలీఫ్లవర్ కర్రీ పక్కన పెట్టేసి మనకి సాదా దోశ వచ్చింది. సాదా దోశ ఎంత అనుకుంటున్నారా? 10.5 యూరో. 10.5 యూరో అంటే దగ్గర 1000 రూపాయలు. 1000 రూపాయలు సాదా దోశ పెద్దది. 4 చట్నీలు ఇచ్చారు. చెరక్కాయల చట్నీ, అల్లం చట్నీ, ఏదో పులుసు ఒకటి, పక్కన అమోఘమైన మెడ్రాస్ సాంబార్, తమిళనాడు సాంబార్. అదైతే బ్రహ్మాండం, సూపరు, నాకు భలే ఇష్టం. రత్నా కెఫేలో సాంబార్లోనే ఇడ్లీలు తేలుతూ ఉంటాయి. అట్లాంటి రత్నా కెఫేలో తిన్నోడిని చెన్నైలో నేను శరవణ భవన్లో ఈ దోశ తినాల్సి వస్తుంది. 1000 రూపాయలు పెట్టి తృప్తిలే. కానీ దోశ అయితే ఏం చేద్దాం చెప్పు, ఉప్పు కారం లేదు. దానికి తుంచుకొనే 4 రకాల చట్నీలు గబ్బర్ మిక్స్ చేసి పర్నుకే సాంబార్తో కూడా అది అట్టా తింటే సమ్మగుంది సామె దోశ. ఉప్పు కారం తక్కువ ఎందుకంటారా? యూరోపియన్స్ ఎక్కువ కారం తినరు, ఉప్పు కూడా తినరు. వాళ్ళ కోసం చేసింది కదా. ఇండియన్ రెస్టారెంట్ అయినా ఎక్కువ మంది యూరోపియన్స్ వస్తారు, దానికే వాళ్ళ కోసం చేసింది. కొద్దిగా తక్కువ ఉప్పు కారం ఉంటుంది. అయినా కానీ మనం దాన్ని విచ్చలవిడిగా గబ్బర్ మిక్స్ చేసుకొని తినిపారని అవుతుంటివి. ఆనందంగా తినేది దానికి వీడియో తీసి ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తున్నా. ఇంట్లో ఎప్పుడు చిన్న దోశలు, ఇంత పెద్ద 70 mm దోశ వచ్చినాయి మనకి. పెద్దదేం కాదు, సుమారైన సైజే. ఆ దోశని ఆహ్లాదంగా తింటా ఉంటే ఆనందం, మధురానుభూతులన్నీ మాట్లాడుకుంటా కూర్చున్నా నా వైఫ్తో. పాతకాలంలో చెన్నైలో ఉన్నప్పుడు మేము అప్పుడు రోజులన్నీ మాట్లాడుకుంటా కూర్చున్నాం. రత్నా కెఫే, అది ఇది అన్ని రెస్టారెంట్లు. ఆ లోపల సాంబార్ మిగిలిలా దాన్ని తీసి అన్నంలో కలుపుకొని కొట్టిపారునికే సాంబార్ అన్నం. అప్పుడు కూడా ముచ్చట్లు. సంగీత రెస్టారెంట్ ఎంత బాగుంటుంది చెన్నైలో అని చెప్పేరు ఉంటుంది. అబ్బా ఇవన్నీ మిస్ అయిపోతున్నామని. ఒక పక్క నెల్లూరులో మురళీకృష్ణ మిస్ అయిపోతున్నానని అదొక బాధ, వెంకటరమణ మిస్ అవుతున్నానని ఇంకొక బాధ, కోమలా విలాస్ మిస్ అవుతున్నానని మహాబాధ. వీటన్నిటికంటే ముఖ్యంగా మా అమ్మ ఫుడ్ మిస్ అయిపోతున్నానని అదొక పెద్ద బాధ. అబ్బా అవన్నీ మాట్లాడుకుంటా కూర్చున్నాము. ఇంకా దాంతోపాటు నా వైఫ్ కూడా ఆమె అనుభవాలు చెప్తా ఉంది. ఆ చిన్ననాటి పల్లెటూరు జ్ఞాపకాలన్నీ చెప్తా ఉండింది. ఈ లోపల నేను సమ్మగా సాంబార్ అన్నం లాగిచ్చేసా. ఇంగ వేసి పులుపు గిలుపు, ఆహా అమోఘం అంటే అమోఘం. చిన్న ఆనియన్లు కూడా వేసారు సాంబార్లో, సూపర్గా ఉంది. ఇంకంతా తినేసి మూతి తుడుచుకొని కొద్దిగా ఘాటు తగిలింది. అబ్బా కారమా. సాంబార్ అన్నం తినిన తర్వాత కొద్దిగా నీళ్ళు, 3.5 యూరో నీళ్ళు, అదే అబ్బా 350 రూపాయలు నీళ్లు తాగేసి చల్లబడింది పొట్ట. 4 కూడా చల్లబడింది. అది సంగతి. బిల్ అయితే వచ్చేసింది 30 యూరోలు టిప్పుతో కలిపి అంతా కలిపి అంత అయిందనమాట. ఇంకా ఇద్దరం కలిసి సాంబార్ అన్నానికి బాయ్ చెప్పి అదే శరవణ భవన్కి బాయ్ చెప్పేసే సిటీ సెంటర్లో ముచ్చట్లు పెట్టుకొని కొద్దిసేపు కూర్చొని అట్టా తిరుక్కొని బస్సు ఎక్కేసి ఇంటికైతే ప్రయాణం అయిపోయాం. ఈసారి పెద్ద వీడియో పెడతానులే, మొత్తం సిటీ టూర్. నా పిల్లకాయలకి శనివారం ఆదివారం ఖాళీ ఉంటుంది, వాళ్ళని తీసుకొని వెళ్ళి మొత్తం సిటీ అంతా నడిపిస్తా. ఎండలు కొద్దిగా తగ్గిన తర్వాత చూద్దాం, ఎందుకంటే ఈ ఎండలకి కష్టం. ఏడైనా ఎండలకి బెట్ట తగిలేస్తుంది, అది సంగతి. సిటీ టూర్ అయిన తర్వాత ఇంటికైతే ప్రయాణం అయిపోయాము. బస్సు దిగేసాము. బస్సు దిగిన గాలని అర్థమైంది జోబీలో డబ్బులు లేవు, ఒట్టి కార్డులో డబ్బులు ఉన్నాయని. దానికి ఎదురుగున్న ఏటీఎం, అదే లేబ్బా కామర్స్ బ్యాంక్ అని ఉంటుంది ఇక్కడ. కామర్స్ బ్యాంక్ లోపలికి దూరేసాం ఏటీఎంలో డబ్బులు డ్రా చేద్దాం అనేసి. మా ఇంటి దగ్గరలో లేవు ఈ ఏటీఎం కార్డులు, అదే ఆ బ్యాంకులు. దానికి కామర్స్ బ్యాంకులో దూరేసి డిపాజిట్ మిషన్ కాడికి వెళ్ళేదానికి వెళ్ళిపోయాం. డిపాజిట్ కాదు, ఏటీఎం మిషన్ కాడికి. నా వైఫ్ అయితే తలుపు తీసుకుంటుంది. నేనైతే షార్ట్ వీడియో తీద్దాం అనుకున్నా, మిస్ అయిపోయా. అది కథ. డిపాజిట్ మిషన్ ఇది, దాని పక్కనే మనకు కావాల్సిన ఏటీఎం మిషన్ ఉంది. డిపాజిట్ మనకు వద్దనేసి ఏటీఎం మిషన్, అదే విత్డ్రాల్ మిషన్కి వెళ్ళిపోయాం. కొద్దిగా బోర్ కొడతా ఉంటుంది. పెద్ద వ్లాగే అబ్బాయి ఇదే, దానికైనా చూడండి
ఒక 100 యూరోలు అయితే తీసుకున్నాంలే అటు ఇటు. 100 యూరోలు అంటే 9,000 రూపాయలు. ఎక్కువ డబ్బులు లేవబ్బా బ్యాంకులో. ఏం చేద్దామా? ఆ 9,000 తీసుకొని అట్టా విత్డ్రా చేసుకొని చూడండి ఎట్టొచ్చిందో. కార్డు ఫస్ట్ 6 సిగ్మా అంటలా ఫస్ట్ కార్డు వచ్చేస్తుంది, తర్వాత డబ్బులు వస్తాయి. లేకపోతే కార్డుని మర్చిపోతాం కదా. దానికే డబ్బులు 2 50 నోట్లు వచ్చినాయి. 50 యూరోల నోట్లు అయ్యి తీసుకొని ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత చెప్పింది నా వైఫ్, లాంగ్వేజ్ స్కూల్కి వెళ్ళే అపాయింట్మెంట్ టైం స్టార్ట్ అయింది, నీకు పోయి లాంగ్వేజ్ స్కూల్లో లాంగ్వేజ్ నేర్చుకో అని. ఈ లోపల లాంగ్వేజ్ స్కూల్కి అయితే బయలుదేరేసా. ట్రైన్ 5 నిమిషాలు లేట్ అంట, లోకల్ ట్రైను. సరే కూర్చున్నా గుమ్ముగా ఒద్దిగ్గా. ఆ తర్వాత ట్రైన్ దిగేసి రోడ్డు మీద నడుచుకుంటా జన సంద్రోహంలో అట్టా హాయిగా వాతావరణం బాగుండేసరికి ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుంటా శుద్ధంగా వెళ్తున్నా. మళ్ళీ లాంగ్వేజ్ స్కూల్కి వెళ్తే టైం ఎక్కువ ఉండదు, చదువుకోవడం. ఇది లాంగ్వేజ్ స్కూలు, విహెచ్ఎస్ అంటారు. గవర్నమెంట్ స్కూలు సూపర్గా ఉంటుంది, బ్రహ్మాండంగా నేర్పిస్తారు. జర్మనీలో బతకాలంటే జర్మన్ లాంగ్వేజ్ రావాల్సిందే. ఇంగ్లీష్తో ఎక్కువ రోజులు కొట్లాడలేమబ్బా. ఇంగ్లీష్ ఈడ పనికి మాలిన లాంగ్వేజ్. జర్మన్ వస్తే సూపర్ లాంగ్వేజు. ఈడ హాయిగా బతికేయచ్చు, జనాలు బాగా మాట్లాడతారు. ఎట్టా మా ఇంటికాడ సేమ్ స్కూల్ లాంటి పురాతనమైన లాంగ్వేజ్ స్కూల్ లోపలికి జుమ్ అని వెళ్ళా. అడ్మిషన్ కోసమే ఇది. అడ్మిషన్ వచ్చిన తర్వాత ఇంకా మనకి కొద్దిగా జర్మన్ వచ్చు కాబట్టి A2 లెవెల్ నుంచి నేర్చుకోవాలి నేను, తప్పదు. అది నేర్చుకుంటే కానీ మనకి సిటిజన్షిప్లు అవి రావు. అందులో సిటిజన్షిప్ కంటే ముఖ్యంగా ఇక్కడ బతకాలంటే లాంగ్వేజ్ మటుకు కావాలి. అంత జర్మన్ పేపర్ వర్క్, అంత జర్మన్ లాంగ్వేజ్, జర్మను. దానికే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే, తప్పదు. ఒక జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలా దేశాల్లో బతకచ్చు. స్కూల్ చూడు సూపర్గా ఉంది. ఇంత బ్రహ్మాండమైన స్కూల్లో చాలామంది వెయిటింగ్ చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు నేను కూడా అట్టా నిలబడిపోయా వెయిటింగ్ లిస్టులో. నీట్గా నిలబడిపోతే శుద్ధంగా ఒక టోకెన్ ఇచ్చింది ఆమె నాకు. ఆ టోకెన్ పట్టుకొని ఇదిగో 570 అంట నెంబరు తీసుకొని వెళ్ళిపోయా లోపలికి. పెద్ద క్యూ ఉంది, కూర్చున్నా, కాసుకున్నా. అపాయింట్మెంట్ అయిపోయింది, మాట్లాడడం అయిపోయింది. 5 వారాల తర్వాత రా, నీకు స్కూల్ స్టార్ట్ అవుద్ది అనేరు. సరే బాయ్ అంట. స్కూల్కి బాయ్ చెప్పేసి నడుచుకుంటా ఆహ్లాదంగా ఎంజాయ్ చేసుకుంటా అట్టా ఇట్టా టిక్కు టక్కు అనుకుంటా వస్తూ ఉంటే నాకు అర్థమైంది నా కాడ మౌజు పని చేయటంలే. ఎన్ని బ్యాటరీలు పోయాల్సి వస్తుంది ఆ వైర్లెస్ మౌస్కి. దానికే మీడియా మార్కెట్కి శుద్ధంగా, మీడియా మార్ట్ అంటే చెప్పడం మర్చిపోయా, ఇక్కడ పెద్ద ఎలక్ట్రానిక్ షాపు. శుద్ధంగా ఆ లోపల ఒక మౌజ్ కొందామని వెళ్ళా. కానీ ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్తే ఏందో కానీ నాకు బలహీనత. ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటే విడిగా ఇష్టము. ముఖ్యంగా ఇదొకటి, దెకతలనొకటి. కొన్ని యుగాలైనా పోతానే ఉంటా, చూస్తూ ఉంటా, అన్నీ కొనేయాలనిపిస్తుంటుంది. అంత ఇష్టం నాకు. ఆ పక్క జిమ్ డ్రెస్సులు, ఈ పక్కనేమో ఇది జిమ్ డ్రెస్సులు అంటే స్పోర్ట్స్ షూస్, అవి అన్నీ ఇష్టమేలే. ఈ ఎలక్ట్రానిక్స్ అయితే చెప్పనక్కర్లా. ప్రాణం అంటే ప్రాణం. ఎన్ని కొంటానంటే అన్ని కొంటుంటా. పనికి మళ్ళీ అయినా పర్వాలా, కొనాల్సిందే, కొంటుంటాను. దానికి 5 యూరోల మౌజ్ కొందాము తక్కువలో ఒకసారి చూసాను ఆన్లైన్లో, అమెజాన్ బేసిక్స్ అని. దాంట్లో 6 యూరోల మౌజ్, అది వైర్తోది. అట్లాంటిది కొందామంటే మనకేమో ఇక్కడ క్యాంపింగ్ అదే గేమింగ్ గేర్లన్నీ కనిపిస్తుంటే అడాయిపోతూ ఉంది మనసు. చూడు నోటెండో స్విచ్ ఈసారి బ్లాక్ ఫ్రైడే అప్పుడు కొందాం అనేసి శుద్ధంగా నోటెండో స్విచ్లు, గేమ్లు అన్ని రేట్లు చూసుకుంటా ఉన్నా. బ్లాక్ ఫ్రైడే అప్పుడు కనీసం ఒక 100 యూరోలు అయినా తగ్గదు అప్పుడు కొందామని లాజిటెక్ కెమెరా కూడా చూసా. ఈ లాజిటెక్ కెమెరాతో స్ట్రీమింగ్ చేసినప్పుడు అద్భుతంగా వస్తుంది. దానికోసం అది కూడా చూస్తూ ఉన్నా. ఇది చూడండి, ఆన్లైన్ టీచర్లు ఉంటారే వాళ్ళందరూ వాడుతుంటారు ఇది. దీన్ని ఏమంటారా, వ్యాకామ్. అది దాన్ని పెట్టి రాస్తూ ఉంటారు, పలకలాగా ఉంటుంది, ఎలక్ట్రానిక్ స్లేటు. మొత్తానికైతే ఈ వైర్ ఉన్న మౌజు 6 యూరోలు పెట్టి కొనుక్కున్నా. శుద్ధంగా ఏదో ఒకటి తక్కువ పోతే దెబ్బలో కొట్టేది ఇంకోటి కొనుక్కోవచ్చు, మంచిది. ఇంకో రోజు నేను గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చేస్తానో లేదో నాకే తెలీదు. చేసినప్పుడు మటుకు మంచి గేమింగ్ మౌస్ కొంటా. ఈ లోపలైతే నాకు ప్రాణం డ్రోన్ కొందాం అనేసే. దగ్గర రేట్లు చూస్తే 1000 యూరోల పైన ఉన్నాయి. ఈ డ్రోన్ కొనేది ఎప్పుడు, ఎగరేసేది ఎప్పుడు, కానీ కొంటా ఒకరోజు. మనకు కూడా వ్యూస్ బాగా వస్తాయి ఏదో ఒక రోజు. మనం కూడా దేశాలు తిరిగేదానికి టైం దగ్గర పడ్డది. దానికి దేశాలు తిరిగేటప్పుడు మొత్తం డ్రోన్ ఎగరేసేదానికి డ్రోన్ని చూసుకుంటా ఉన్నా. సూపర్గా ఉంది. ఇన్స్టా 360 కూడా ఉందబ్బా, అది కూడా కొనాలి. ఇవన్నీ కొనుక్కుంటే ట్రావెల్ వీడియోస్ అత్యద్భుతంగా వస్తాయి, కానీ డబ్బులు కావాలి. తడారిపోద్ది. రేట్లు చూసారా ఎంత ఉన్నాయో. డ్రోన్తో పాటు పైన ఇది ఉంది గింబుల్.
నా కాడుండే డిఎస్ఎల్ఆర్ కెమెరాకి గింబుల్ కూడా కావాల్సి వచ్చింది. అది చూసుకుంటా ఉండే. మొత్తానికైతే €6 కట్టేసి బాయ్ బాయ్ ఇట్టా ఎలక్ట్రానిక్ షాపు మీడియా మార్ట్కి బాయ్ చెప్పేసి అనుకుంటా ఇంటికైతే బయలుదేరా. వాతావరణం బాగుల్లా అట్టా చూడండి, బయట సూపర్ మార్కెట్ లాగా స్ట్రీట్ మార్కెట్ మొత్తం పెట్టేస్తున్నారు. ఇంటికైతే వచ్చేసి అన్నీ చూసుకొని వచ్చే తలకి సాయంత్రం అయిపోయింది. నా వైఫ్ ఫోన్ చేసింది, పాలు లేవు టీకి తీసుకొని రా అంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి పాలు, దాంతోపాటు బ్రెడ్డు, పాల టీకి నంచుకొని బిస్కెట్లు తీసుకొని సూపర్ మార్కెట్కి కూడా బాయ్ చెప్పేసి సాయంత్రం అప్పటికే 6:30 అయిపోయిందబ్బా. 6:30కి అందరికీ బాయ్ చెప్పేసి, మార్కెట్కి మొత్తం బాయ్ చెప్పేసి, సూపర్ మార్కెట్లోకి బాయ్ చెప్పేసి మొత్తానికైతే ఇంటికి చేరుకునేదానికి టక్క మా ఇంటి పక్కనే ఉంటుంది ఇది. ఆ సూపర్ మార్కెట్ నుంచి ఇంటికైతే వచ్చేసా. ఈ లోపల నా పిల్లకాయలు వచ్చేస్తున్నారు, గీగా నరుస్తున్నారు. వాళ్ళతో కలిసి నేను కూడా డ్యాన్సులు వేసుకుంటా గీగా అంటే రచ్చ చేసుకుంటా కూర్చున్నాను. వాళ్ళ పాటికి వాళ్ళు కెమెరాల్లో పడిపోయారు నా మాటలు తగ్గేసరికి. చూడు, కెమెరా పట్టుకొని, అదే కెమెరా అంటే అదే ఈ మొబైల్ ఫోన్లు పట్టుకో ఉంది. సరే, నాకైతే డిన్నర్ వచ్చేసింది 7:30కి శుద్ధంగా. ఒక ఎక్కరి పక్కన రైసు, దాంతోపాటు ఏదో 4 ఆకులతో చేసిన ఏదో సైడ్ డిష్, నాకు తెలియదు ఏం ఆకులో, అట్టా కలుపుకొని తింటా ఉంటే ఇంటి ఫుడ్డే, బయట ఫుడ్డే. అదే రెస్టారెంట్లో ఫుడ్, ఇంటి ఫుడ్ అమోఘం అంతే, దానికి తిరిగేలే, మాటలు చెప్పేదానికేలే. అత్యద్భుతంగా ఉంది, సూపర్గా ఉంది. ఇది సంగతి ఈరోజు మొత్తానికి వీడియోలు. ఇంకా బాయ్.